వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాపులర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. ఎల్ఎన్ బామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. కస్టమర్ను చితకబాదిన ఓలా సర్వీస్ సెంటర్ సిబ్బంది. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసింది అని, అదే స్ఫూర్తితో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రైవేటీకరణ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ యాత్ర నవంబర్ 21 వరకు సాగనుంది. అదేవిధంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుండి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులో సింగరేణి కార్మికులు యాత్రకు స్వాగతం పలికారు. 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడి ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వర్షపరణ సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అజానీ బాంఛన్ కార్మికుల వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి, బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనొద్దు, రాచరిక వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ వాడు లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు. ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వారికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు, విముక్తి కొరకు, దాస విముక్తి కొరకు సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రాణ పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగా పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పెషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు ఫలితం రావాలని చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ ఏం కొరకి బయట, ఏం కొరకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికీ చెందాలని, అందరికీ అందాలని. ఇవాళ బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నారు. మొన్న చూసాం, ఆదాని గ్రూప్ వరకు ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతిలో అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇదివరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకి అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేషన్లకు నష్టాలు పాలైందని మొండి బకాయిలు పెడతాం. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుబాటు మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు చేస్తా అని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో ఇక్కడ చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు. జైల్లో పెడతా ఉన్నాడు. రాజద్రోహ కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సహాయకారులు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళు అవుతా ఉన్నాయి. అందుకే త్యాగాలు చేసే అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకరి వేగంగా వస్తే తప్పనిసరిగా మావితులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే
తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులకు పిలిపిస్తున్నది, పౌరకులకు ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది, అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి కాపులేట్స్ వస్తారు, విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలు జయప్రదం చేయాల్సిగా రామగుండం గోదావరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దక్కలపల్లి సీనన్న గారికి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా భుజాన వేసుకొని ఆ రోజు నిజమైనటువంటి దేశభక్తులను మేము చెప్పుకుంటా ఉన్నది. ఈ దేశంలో మతోన్మాదులను తరిమి కొట్టాలంటే మావోయిస్ట్, కానీ ఈ రోజు అనేక పార్టీలు మాయమాటలు చెప్పి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం, మన ప్రజా సంఘాలు, మహిళా సంఘం, విద్యార్థి యువజన అన్ని సంఘాలు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహాపోరాటం ఆసిఫాబాద్ వేదికగా మొదలైంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే, ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు, లేకపోతే కోడర్లు అయినట్టు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలనేది మొట్టమొదటి డిమాండ్. ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్. ఇవాళ 12% మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు. 12% మాయిశ్చర్ పర్సంటేజ్. మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి, ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము. మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది. సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ 12 కాదు 20% వరకు పెంచాలి, అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి. అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండవ డిమాండ్. అందుకొరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే
పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా 12% కాదు 20% వరకు పెంచాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మూడవది మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి అలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్. అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆసిఫాబాద్ కేంద్రంలో. ఏంటంటే ఈ రైతుల పంటలను పత్తి పంటలను నాశనం చేసిన పందులు మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం పంట రక్షణ కోసం పందులు చనిపోతే ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆసిఫాబాద్ జైలుకు పంపిస్తున్నారు, లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు. మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు. ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది. దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది. దానికి ఇంతవరకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా కేవలం ఎకరానికి 7 క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకేడి కానీ కొమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే 12 నుంచి 15 క్వింటాల దాకా పత్తి వస్తుంది. మరి మిగతా 5 నుంచి 7 క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి. రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేదే ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య. మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా? నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పిండ్రా? లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా భార్య పిల్లలను వదిలేసి రాజ్పూత్ కులస్తులను ఓబీసీలో చేర్చాలి, భారతదేశంలో ఉన్న రాజ్పూత్ కులస్తుల అందరినీ ఓబీసీలో చేర్చాలని రాజ్పూత్ కులస్తుల నగర అధ్యక్షులు రాఘవేంద్ర సింగ్ కోరారు. కర్నూలు నగరంలోని యునైటెడ్ క్లబ్స్ లో రాజ్పూత్ కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు రాఘవేంద్ర సింగ్ మాట్లాడారు. ఇంకా ఇంట్లో వాష్రూమ్లో ఉన్నాడు, మనం టెన్షన్ పడద్దండి. కానీ వాళ్ళు సమయానుకూలాన్ని బట్టి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మా డిమాండ్ ఒకటే అండి, మంత్రిగా అయినా ఎవరైనా ప్రభుత్వంతో మా కులానికి తగిన గుర్తింపు కావాలని మేము అడుగుతున్నాం. అది మా ఈ మా కులం యొక్క శ్రీశైల దేవస్థానంలో ఒక మహారాణా ప్రతాప్ యోధుడు ఆయనదొక విగ్రహం కోసం మేము చాలా విధంగా కృషి చేస్తున్నాము. ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో మా కులానికి ఓబీసీ గుర్తింపు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఓసీగా ఉంది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే బీసీబీగా పెట్టినారు. కానీ అన్ని భారతదేశంలో ఈ కులాన్ని ఓబీసీలోకి చేర్చడానికి పెద్దలు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఈ కర్నూలు రాజ్పూత్ యువజన సంఘం అధ్యక్షుడుగా ఉన్నాను. ఓకే, మా ధ్యేయం ఒకటే అండి, ఈ మా కులానికి తగిన గుర్తింపు లేదు. సో ఆ గుర్తింపు కోసం ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలతో కూడా మేము
చాలా మందితో రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కుల గుర్తింపు కోసమే మా ఈ మెయిన్ పోరాటం. మేము కర్నూలు జిల్లాలో దాదాపు ఒక 2000 ఫ్యామిలీస్ ఉన్నాము. దీని ఈరోజు ఈ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ రాఘవేందర్ సింగ్, మేము రాజ్పూత్ బంధువుల కులస్తులము. గత 18 ఏళ్ళ నుంచి మేము ఈ రాజ్పూత్ బంధువుల కులస్తుల యొక్క వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా ధ్యేయం ఒకటే. ఇక్కడ మేము చాలామంది ఏమంటున్నారంటే ఈ ఫలానా రాష్ట్రం నుంచి వలసపై వచ్చినారు అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాకు ఒక కార్పొరేషన్ అంటూ బొందిల్ కార్పొరేషన్ అంటూ స్థాపించారు. మా ఉద్దేశం ఒకటే, ఇక్కడ మా కులంకి ఒక గుర్తింపు అనేది లేదు. సో మేము ఈ గుర్తింపు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి జిల్లా నుంచి మా సంఘాల ద్వారా మేము ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు బొందిలి రాజ్పూత్ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమం కర్నూలు జిల్లా యందు యునైటెడ్ క్లబ్లో కావడం జరుగుతుంది. ఇది గత 18 సంవత్సరాలుగా మా వనభోజన అనేటువంటి కర్నూలు జిల్లా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. మా యొక్క కులం యొక్క సభ్యులందరం కూడా ఎంతో సమిష్టి కృషితో ఈ కార్యక్రమం జరుపుతూ జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మా కులానికి కావాల్సినటువంటి కొన్ని అవసరాలు ఉన్నాయి. మాకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మా కులం వచ్చేసి ఇక్కడ బీసీలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2006 నుంచి మాకు బీసీ కులంలో చేర్చారు ఇక్కడ. కానీ కేంద్రంలో మాది ఓసీలో ఉన్నందుకు మా విద్యార్థులందరూ కూడా చాలామంది ఓబీసీ రిజర్వేషన్ రాక చాలా నష్టపోతున్నారు. అనేక రకమైన నీట్ సీట్లలో కానీ ఎంసెట్లో కానీ మా పిల్లలకు సీట్లు రావడం లేదు. ఈ విషయమే చాలాసార్లు మేము అందరికీ కూడా రిప్రజెంట్ చేశాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి మా యొక్క కమ్యూనిటీని ఓబీసీగా గుర్తించి మా విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మహారాణా ప్రతాప్, ఈ కులంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి మేవాడ్ రాజ్ అయినటువంటి మహారాణా ప్రతాప్ గారి విగ్రహం కూడా ఈ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారని ఈ సభాముఖంగా వారిని కోరుకుంటున్నాను. దాంతోపాటు మాకు శ్రీశైలంలో కూడా అన్ని కులాలకు ఉన్నట్టు మాకు కూడా అక్కడ మాకు ఒక వసతి గృహాన్ని కానీ శాంక్షన్ చేసినట్లయితే అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని ఈ సభావేదికగా అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మరియు మినిస్టర్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరూ కూడా సవినయంగా మా కుల బంధువులు అందరి తరఫున, మా కుల పెద్దల తరఫున ఈ సంస్థని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బి బొందిలి శ్రీవాన్సి, కర్నూలు. లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు 4000 ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. అంటే నేనే వెదవని అనుకున్నావా? ఇక నేనే నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట్లు చెప్తానని కూడా చెప్తా, అది కూడా చెప్తా. నీ చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. మీ పొట్ట నీ కొట్టాను, మీ పొట్ట నీ కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. మీ పొట్ట నీ కొట్టాను. ఒక్క మాటగా కొన్నాను. నేను ఏ వీడియో ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను. ఇతర తమ్ముని పేరు చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ పేరు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు, సార్ ఉన్నాడు, నువ్వున్నావు, సార్ అప్పుడు చెప్తాడు, గుంజుకోకపోయినావు. భలే మాట్లాడతారు. అది ఎట్లా మాట్లాడాలి? ఏం అడగలేదు. నేనే నాకు దాపం అని చెప్పిన నాకు వద్దని చెప్పాను. చెప్పనా
చెప్పు. రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు? మరి ఎందుకు లోపల పెట్టినావు? ఎందుకు పోతాడు బయటికి ఎట్లా పోతాడు? పేపర్ల కాడ ఉన్నానా బయటకి వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నారా సిగ్నేచర్ పెట్టుకున్నావు సార్ కాడికి వచ్చినాక నువ్వు గుంజుకొని లోపల పెట్టుకున్నావు. ఇది సలువు మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి 4,000 డిమాండ్ చేసింది. దేనికోసం? పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది, అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. కర్నూలు కేఈ ప్లాజాలో మధువన్ బార్ రెస్టారెంట్ ప్రారంభం. కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ ఎదురుగా అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పక్కన కేఈ ప్లాజాలో మధువన్ బార్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఆయన కూడా పోయిరా ఆ నాలుగన్న కూడా ఫోన్ చేయి, రాముడు మాట్లాడి ఫోన్ చేయి. మధువన్ బార్లో క్యాషియర్గా నేను చేస్తున్నాను. కస్టమర్లకు వచ్చిన వారిని రిసీవ్ చేసుకొని నేను అనుకూలంగా వారికి యూపీఐ పేమెంట్లు కానీ ఆన్లైన్ పేమెంట్లు కానీ జరుపుతున్నానని, తర్వాత మా మధువన్ బార్లో వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ అన్ని ఐటమ్స్ కస్టమర్లకు అనుకూలమైన ధరలలో ఉండి ఏసీ నాన్ ఏసీ గార్డెన్ ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నాం. తర్వాత ఇంకో ముఖ్యమైనవి, ప్రభుత్వం కూడా ఈ వైన్స్కి కానీ బార్లకు కానీ ఇచ్చిన టెండర్ విధానంలో వైన్ షాపులకు 10 గంటల వరకు ఇచ్చిన పర్మిట్ రూమ్ ప్రకారము వాళ్ళకి అంతవరకే టైమింగ్ని అంతవరకు ఇస్తూ మిగతా బార్లకు కూడా 0% మార్జిన్ ఇచ్చినందున బారు వాళ్ళు నడిపే ఓనర్లకు కూడా కొంత మార్జిన్ ఆర్ఈటీ ట్యాక్స్ను తగ్గించి మార్జిన్ ఇచ్చే విధంగా చూడాలని ప్రభుత్వంలో కోరుచున్నాం. నమస్తే అండి, మాది మధువన్ బార్ రాజ్విహార్ సెంటర్ కల్పూరా హోటల్ సర్కిల్ దగ్గర ఆపోజిట్లో ఉన్న కేఈ ప్లాజాలో మధువన్ బార్ 2nd ఫ్లోర్లో నడుపుచున్నాము. మా మధువన్ బార్ కేఈ ప్లాజాలో గల బార్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఆన్లైన్ పేమెంట్స్ కానీ యూపీఐ ఫోన్పే పేమెంట్స్ కానీ నగదు రహితంగా కస్టమర్లకు అనుకూలంగా ఉండే విధంగా జరపబడుతున్నది. గత ప్రభుత్వంలో ఈ యూపీఐ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ నగదు ద్వారా మాత్రమే చెల్లింపులు జరిగినందున ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ విధమైన అనుమతులు ఇచ్చి బారు ఓనర్లకు కానీ కస్టమర్లకు కానీ అనుకూలంగా ఉండే విధంగా నగదు రహిత వ్యాపారాలు డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకే చెల్లింపులయ్యే విధంగా జరపబడుతున్నది. గోదావరికని మల్లికార్జున నగర్లో ఓ ఆటో దగ్ధమైంది. ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక చౌరస్తా నుండి అడ్డాకు చెందిన
తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది. కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం తమ కుటుంబానికి నిర్మానుష్యులమయ్యాయని, తనకు సహృదయంతో సహాయం చేయాలని అస్లాం కోరారు. దూరం ఉండరా లోపల పోయి కొట్టరా అయ్యా రాత్రి నేను ఇక్కడ అది బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ తోటి మొత్తం కాలిపోయింది. ఆ సెన్సార్ల వెయిట్ వల్ల వైరింగ్ బాగా మంటలు వేసి బండి ఖరాబ్ అయిపోయింది. నాకు ఎవరి మీద అనుమానం ఏం లేదు. ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు. ఎవరైనా దాతలు సాయం చెప్తే దయచేసి ఎవరన్నా, నేను గరీబ్ ఆటో డ్రైవర్ని, కట్టుకుంటే కానీ పొట్టేళ్ళని మనిషి, ఎవరైనా సాయం చేయగలరని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.